ఇంట్లో ఉన్న బ్రెడ్‌తో ఇలా ఒక సూపర్ డిజర్ట్ చేసుకోవచ్చు అని ఎప్పుడైనా అనుకున్నారా? సాఫ్ట్ బ్రెడ్, తియ్యటి కస్టర్డ్, పైగా చల్లగా తింటే వచ్చే ఆ రుచి మాటల్లో చెప్పలేం. చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలనిపించే స్వీట్ ఇది. ఇదే బ్రెడ్ కస్టర్డ్ డిలైట్. కావలసిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్లు 6 తీసుకున్నానండి. కప్పు నెయ్యి, కప్పు నూనె తీసుకున్నానండి, మంచి నూనె. 3 చెంచాలు కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి. నట్స్, సీడ్స్ తీసుకున్నాను. గుమ్మడి గింజలు, బాదం పప్పు, జీడిపప్పు తీసుకున్నాను. 3/4 లీటర్ పాలు తీసుకున్నానండి. కప్పు పంచదార కూడా తీసుకున్నాను. ఇప్పుడు పాన్ పెట్టుకుని వేపించుకుంటున్నానండి. డ్రై రోస్ట్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోండి. ఇప్పుడు పాన్లో నెయ్యి, నూనె వేసుకుని కాగిన తర్వాత బ్రెడ్ స్లైసెస్ని చూసారా, ఇలా ఒక్కొక్క స్లైసెస్ని 4 ముక్కల కింద కట్ చేసుకుని కొద్ది కొద్దిగా వేపించుకోవాలండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపించుకోవాలి. 2 పక్కల వేపించుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకుని తీసుకుని మళ్ళీ వేసుకుని తీసుకోండి. నేను మిల్క్ బ్రెడ్ వాడానండి. పాలు పొయ్యి మీద పెట్టి మరిగిన తర్వాత 3 నిమిషాలు పంచదార వేయండి. వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మరిగించిన తర్వాత కస్టర్డ్ పౌడర్ తీసుకుని పచ్చి పాలల్లో కలుపుతున్నానండి. కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదండి. కలుపుతూ పోయాలండి కస్టర్డ్ పౌడర్ని. అడుగంటుతుంది. కస్టర్డ్ పౌడర్ వచ్చి వెనీలా కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి నేను. ఫ్లేవర్ బాగుంటుంది వెనీలా కస్టర్డ్ పౌడర్. ఇలా మరగనివ్వాలండి. ఇది ఒక 20 నిమిషాలైనా మరగనిస్తే బాగుంటుందండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మరగనివ్వండి. కలుపుతూనే ఉండండి, ఉండలు కడుతుంది. దించిన తర్వాత బాక్స్లో కానీ ఒక బౌల్లో కానీ అరేంజ్ చేసుకుందామండి. ఇంకా కస్టర్డ్ పౌడరు, బ్రెడ్ ముక్కలు, నట్స్, మళ్ళీ బ్రెడ్ ముక్కలు, కస్టర్డ్ పౌడరు, నట్స్ ఇలా ఒకదాని తర్వాత ఒకటి లేయర్ కింద వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని 2 గంటలు ఉంచాలండి. తర్వాత తీసి సర్వ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.